ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దైవ వాక్యం ధ్యానించుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు మనం చూస్తుంటున్నటువంటి అంశం కూడా ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. దైవవాక్యం మనకు సెలవిస్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నాతో ముచ్చటించుము, నాతో మాట్లాడుము. తర్వాత ఏం జరుగుతుంది? నేను నిన్ను విడిపించెదను. అంటే మనం మొర్రకి ముందుగానే దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఎప్పుడు అనంటే ఎల్లవెల్ల పెట్టవచ్చు. కాకపోతే ఆపత్కాలమున మనకు దేవుడి కంటే ఎక్కువ అటు ఇటు పరుగులు తీస్తుంటాము. అటువంటి సమయంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నీ ఆపత్కాలమున నీ ప్రతి విషయములందు కూడా నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవుడు మనకు విడిపించడానికి సహాయకుడుగా అల్లవేళలా కూడా నిన్ను నన్ను చూచి కాచే దేవుడు. అయితే నీవు నన్ను మహిమపరచెదు. 3 విషయాలున్నాయండి ఇక్కడ. మొట్టమొదటిదేమో ఆపత్కాలమున దేవునికి నేను మొర్రపెట్టినట్లయితే దేవుడు మన మొరను విని ఆలకించి దానిని గ్రహించుకొని మన పట్ల ఏం చేయాలనేది దేవుడు చేస్తాడు. అంతేకాదు నేను నిన్ను విడిపించేదను. వ్యక్తిగతంగా మనం అనుకుంటాము, నిన్న ఆ చర్చిలో చేశాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను అని మనం అనుకోవచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఎప్పుడు నీ ఆపత్కాలమున నన్ను గూర్చి మొర్రపెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపించేదను. అనగా ఏ విషయంలోనైనా విడిపించడానికి సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుకనే నీవు నాతో మాట్లాడు, నీవు నాతో ముచ్చటించు. ఆపత్కాల సమయమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నాతో ముచ్చటించు, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. అంతేకాదు ఆ తర్వాత 3వ భాగంలో చూసినట్లయితే నీవు నన్ను మహిమపరచెదవు. మనము మేలు పొందుకొని సైలెంట్గా ఉంటే సరిపోదు. దేవుణ్ణి మహిమపరిచే వారంలాగా ఉండాలి. ఎల్లవేళ ఆయన చేసినటువంటి ఉపకారము లేదా ఆయన చేసిన మేలులు, ఆపత్కాలములో ఏ రీతిగా నిన్ను నన్ను ఆదుకున్నాడో అది దేవుని నుండి విడిపించబడినప్పుడు మనం ఏం చేయాలి అనంటే అనుక్షణము దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి, ఆయనను మహిమపరచాలి. అనేకులకు దేవుడు చేసిన కార్యము చెప్పినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. నాకు నేనే దాచుకొని నేను అలా ఉన్నట్లయితే, నేను దేవుణ్ణి అడుక్కున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, విడుదల పరిచాడు, దానిని ఎవరికి చెప్పనట్లయితే తండ్రి మహిమపరచబడట్లేదు. కనుక నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆపత్కాలమున ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆ దేవుడు మన మొరను విని ఆలకించి మనకు విడుదలనిస్తాడు. విడుదలనిచ్చిన మరుక్షణము నుండి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే దేవుని నుండి పొందుకున్నాము, దేవుని నుండి మనకు దొరికినది, దేవుని నుండి ఉత్తరం వచ్చినది. కనుక ఆ విడుదలను గూర్చినటువంటి సాక్ష్యము నేను కలిగి ఉండాలని భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తుంటున్నాం. అలాగే చూద్దాం 86వ కీర్తనలో కూడా 86వ కీర్తన 7వ వచనం చదువుకుందాము. 86వ కీర్తన 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. ఎందుకు అనంటే నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు. అనుభవపూర్వకముగా మరి దావీదు భక్తుడు రాస్తున్నటువంటి మాట, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. ఎప్పుడు అంటే ఆపత్కాలమున. నీ నుండి నేను ఆపత్కాలమున నీ నుండి జవాబు పొందుకుంటున్నాను, నీ నుండి విడుదల పొందుకుంటున్నాను, నీ నుండి ఆశ్చర్య కార్యములు నేను అనుభవిస్తున్నాను. కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టేదాను. దావీదు గారు తెలుసుకున్నది అదొకటే. ఆపత్కాలం వచ్చిందా అంటే అటు ఇటు పరుగులు తీయకుండా దేవుని దగ్గరికి పరిగెత్తుతాడు, దేవుని సన్నిధానంలో కూర్చుంటాడు. అయ్యా నేను ఏ పాటి వాడను అని ఆయన మొరపెట్టడం మనం చూస్తాం. మన జీవితాలలో కూడా ఆపత్కాలం వచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సంభాషణ, దేవునితో మొర్ర, దేవునితో విన్నపము, దేవునితో విజ్ఞాపన మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన మనల్ని విడిపించువాడు. కనుక నేను దేవుణ్ణి మహిమపరిచే వారంలాగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆపత్కాలమున ఆదుకున్న దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆయన గురించినటువంటి సాక్ష్యము మనం చెప్తుంటామో దేవుడు మహిమపరచబడతాడు. అందుగురించే ఇక్కడ దావీదు గారు రాస్తూ ఏమంటున్నారంటే, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు, పూర్ణ విశ్వాసముతో నీవు నాకు ఉత్తరం
ఉత్తరం ఇస్తావయ్యా, నేను తప్పకుండా నా విజ్ఞాపన నీ దగ్గర పెడితే నీ నుండి నాకు జవాబు దొరుకుతుంది, నీ నుండి నాకు విడుదల దొరుకుతుంది, నీ నుండి నాకు ఆశ్చర్య కార్యము లభిస్తుంది అని సంపూర్ణంగా ఆయన నమ్మి చెబుతున్న మాట ఏంటంటే, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు, జవాబుదారివై ఉంటున్నావు, విడిపించువాడవై ఉంటున్నావు అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు విమోచన మార్గమును కూడా తెలియచేయువాడవు నీవే అని దావీదు భక్తుడు నమ్మి చెప్తున్నటువంటి మాట. తర్వాత కనుక అందువలన నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టేదను. నా ఆపత్కాలం, వ్యక్తిగత జీవితం, నా జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆపద ఏమి సంభవించినా కూడా నేను నీకు మొర్రపెడతాను. ఎందుకంటే నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు. ఆ అనుభవాన్ని నేను అందరికీ చెప్తున్నాను అన్నట్టుగానే మనకు పరిశుద్ధ లేఖనంలో లిఖించబడి ఉన్నది. కనుక మనకు ఆపత్కాలం వచ్చిందా, అధైర్య సమయం వచ్చిందా, ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అనుభవపూర్వకమైనటువంటి రీతిలో భక్తులు ఏ రీతిగానైతే దేవుణ్ణి కొనియాడి ఉంటున్నారో అలాగే నీవు నేను కూడా చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూద్దాం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. మరలా మనం చూస్తుంటున్నాం, వారు వేడుకొనక మునుపే ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా. అనగా మనం దగ్గరికి వెళ్తామా లేదా పరిగెత్తుతామా, ఇంకేటో వెళ్తామా అని దేవుడు కనిపెట్టుకొని నా దగ్గరికి నా బిడ్డలు ఎప్పుడు వస్తారు అంటే మనము చెప్పక మునిపే ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. మనం చాలాసార్లు చూస్తాము, పిల్లల్ని అయితే మన చేతుల్లో పట్టుకుంటాం, వారు ఏదైనా చూడగానే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటారు. మన చేయి వదిలిపెట్టి పడిపోతారు చూసారా, అప్పుడు మళ్ళీ మమ్మీ డాడీ అని గుర్తుకొస్తుంటుంది. దేవుని దగ్గర కూడా మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టి పరిగెత్తుతామేమో, తిరుగుతామేమో, నాకు ఇంకేం అవసరం లేదు అనుకుంటామేమో. కానీ వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అనగా మనకు ఉత్తరం ఇవ్వడానికి, మనకు జవాబు చెప్పడానికి, లేదా మనల్ని విడిపించడానికి, మనకి మోక్ష మార్గం చూపించడానికి దేవుడు ఎల్లప్పుడూ అనుక్షణము మనల్ని పరిశీలిస్తూ పరీక్షిస్తూ మన తట్టు చూస్తూ నన్ను ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు ఇస్తానా అని చూచే దేవుడు మనకున్నాడు. కనుకనే అంటున్నారు ఏమనంటే, వారు వేడుకొనక మునుపు, మనము సంభాషించక మునుపు, మన యొక్క విన్నపాన్ని దేవుడి దగ్గర పెట్టక మునుపు, మనం దేవుడితో ఈ మొరను వినిపించక మునిపే దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. నీవెప్పుడు నాతో మాట్లాడతావు నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు ఎదురు చూస్తూ మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. అందు గురించే వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా వినగలిగినటువంటి చెవులు కలిగి, గ్రహించగలిగినటువంటి మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడిని ఉత్తరము అనగా దేవుడు ఇచ్చిన విడుదలను మనం పొందుకుంటాం. మనము పొందుకొనకుండగా, ఆయన్ని అడగకుండగా అటు ఇటు తిరిగామంటే దేవుడు మరి ఆయన ఇచ్చే జవాబు ఎవరికి వర్తిస్తుంది? కనుక మనము వేడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా అడగకుంటే ఏది సహాయం చేయడానికి ముందుకు రారు. దేవుడికి తెలిసి ఆయన సహాయం చేయడానికి వచ్చారు, కానీ ఆయన్ని అడగకుండా అందరిని అడుగుతున్నాం. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అనగా నేను వేడుకుంటాను, నాకు ఒక ఆపద వచ్చింది, నాకు ఒక కష్టం వచ్చింది, నాకు ఒక అవసరత వచ్చింది, ఇప్పుడు నేను దేవుణ్ణి అడుగుతానని దేవునికి తెలుసు. అందుకే దేవుడు సిద్ధంగా ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు నాకు ఇవ్వాలి అని దేవుడు సిద్ధంగా ఉంటాడు. మన పరిస్థితి కూడా మనం ఎలా ఉన్నాము, ఒక ఆపదన కానీ ఏదైనా అవసరత కానీ ఏది వచ్చినా కూడా మనము ముందు దేవుణ్ణి అడుగుతున్నామా లేదా అందరిని అడిగాక దేవుడిని అడుగుతున్నామా? దేవుడు మనకి ఇవ్వడానికేమో సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోవడానికి మనకు ఆ భాగ్యం ఉందా లేదా? వారు మనవి చేయుచుండగా అనగా మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థించడానికి మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి ఆ సంభాషణను లేదా ఆ విన్నపమును దేవుడి దగ్గర పెట్టడానికి మనము వెళ్ళిన క్షణమే అనగా వారు వేడుకొనక మునుపే
నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కనుక మనకి ఏమి సంభవించినా మొట్టమొదట వెళ్ళాల్సింది మనం నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన నుండి అడిగి పొందుకోవడానికి మనము ముందుగా ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, కానీ ముందుగానే దేవుడి దగ్గరికి వెళ్ళి మనము అడిగి పొందుకునే భాగ్యము దేవుడు మనకు దయచేస్తాడు. కనుక మనం ఇంకొక వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇందాక కూడా మనం యెషయా గ్రంథంలో చూసాం, కీర్తనకారుడు రాయడం చూసాం, యెషయా గ్రంథంలో చూసాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని. అంటే దేవునికి ఎల్లప్పుడూ మొరపెడుతూ ప్రార్థన చేయొచ్చు మనం అలా ఉండి, అయ్యో నేను ఇంతకాలం చేశాను కదా అని అనుకుంటామేమో. కానీ ఇక్కడ మనం మాట చూసినట్లయితే నేను మీ మనవి ఆలకింతును. కానీ నీకు నాకు ఎప్పుడు ఏది అవసరం ఉందో అప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే వ్యర్థమైన పిల్లలు అడుగుతుంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ పెట్టలేము, మనం పెట్టం కూడా. ఏది ఎప్పుడు అవసరమో పిల్లలకు అప్పుడు ఇస్తాం. మన పరలోకపు తండ్రి కూడా మనం అన్నీ అడుగుతూ వస్తున్నాము, అన్నీ వినిపిస్తూ వస్తున్నాము, మన లిస్ట్ అంతా దేవుడి దగ్గర పెట్టాము. కానీ దేవుడికి ముందుగా తెలుసు నాకు ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో దేవునికి తెలుసు. అందుగురించే ఇక్కడ ఏమని చెప్తున్నాను, నేను మీ మనవి ఆలకింతును, నేను మీకు ఆలకిస్తున్నాను, మీకు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని 13వ వచనంలో కూడా, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు నన్ను కనపరుచుకొందును అని దైవ వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు మనకి ఎలాంటి పరిస్థితి సంభవించినా మొట్టమొదటిగా దేవుడి దగ్గర ఆ విన్నపం ఇచ్చేసి మనం ఈ లోకంలో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ లోకంలో ప్రయత్నం అంతా అయిపోయాక దేవుడి దగ్గరికి వెళ్దామంటే ముందు నుండి దేవుడు మన కొరకు ఎదురు చూచే దేవుడు, మనకి ఇవ్వాలని ఆశపడే దేవుడు, నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మేలులు ఉపకారములు ఈవులు ఇవ్వాలని ఎదురు చూచే దేవుడు. మనము తప్పిపోయిన వేళ కూడా ఆయన ఆలకిస్తూ ఉండే దేవుడు. కనుక దేవుణ్ణి పూర్ణ మనసుతో వెతికి అడిగి ఆపత్కాలమే కానివ్వండి, సుఖ సంతోషాల సమయమే కానివ్వండి, ఏ సమయంలోనైనా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నుండి వచ్చు దీవెనలు మనం పొందుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మరి దానిని మనము విడిచిపెడుతున్నామా, పట్టుకుంటున్నామా? దేవుడు ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిన్ను విడిపించేదను, నిన్ను గొప్ప చేసేదను అని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కనుక మానవులమైన మనకు ఆపత్కాల సమయములు అనేకములు ఉంటవి. ఆ సమయంలోనైనా నా దగ్గరికి రండి అని ప్రభువుల వారు హెచ్చరిస్తున్నారు. కనుక వాక్యం వింటున్న నా ప్రియులందరూ కూడా మనకు ఏమి సంభవిస్తున్నది ప్రతి దాని గురించి మొట్టమొదట దేవుడి దగ్గర విజ్ఞాపన పెట్టి మన మొరలు వినిపించి ఆ తర్వాత మనము చేయాల్సిన ప్రతిదీ కూడా ఈ లోకంలో దేవుడిచ్చిన జ్ఞానం చేత ప్రవర్తించి నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి కలగచేయను గాక. ఆమేన్.